అందరికీ జై భీమ్ అండి. ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్ పెనమలూరులో ప్రెస్ మీట్ పెడడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మరి వైసీపీ అభ్యర్థి మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారు గత కొంతకాలంగా ఏ విధంగా ఈ జిల్లాలో అరాచకం సృష్టించారు, ఏ విధంగా దోపిడీకి గురి చేశారో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఆయన నిజంగా మైలవరం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. మైలవరం నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత అక్కడ ప్రజలు తను ఓడించారని కడనకి వెళ్ళడం జరిగింది. కడలో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నిజంగా జోగి రమేష్ గారు మంచి చేసి ఉన్నట్టయితే, కడప నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండి ఉన్నట్టయితే ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. మైలవరంలో ప్రజలు తిరస్కరించారు. కడపలో కూడా ఆయన అరాచకాలు తట్టుకోలేక ఆయన ఓడించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాలన్నీ గ్రహించి ఈరోజు పెనమలూరుకు రావడం జరిగింది. జోగి రమేష్ గారు మైలవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ చేసుకుంటూ వేల కోట్లు సంపాదించి అక్కడ ఎమ్మెల్యేలు కూడా పనిచేసుకోలేకపోకుండా అనేక ఇబ్బందులు గురి చేసి ఈరోజు ఆ డబ్బుతో ఇక్కడ గెలవాలని చూస్తున్నాడు. మరి కృష్ణా జిల్లాలో ఎస్పీని, కలెక్టర్ని అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు, గంజాయి వ్యాపారం చేయటం అన్నీ కూడా ఆయన కొనసాగింపులోనే జరుగుతున్నాయి. ఇది ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ గ్రహించాలి. జోగి రమేష్ గారు కేవలం దేనికి పనిచేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం కోసం, ఆయన మొక్కలు నవ్వు చూడటం కోసం, ప్రతిపక్ష నేతల్ని లేదా కొందరు నాయకుల్ని టార్గెట్ చేసి తినడానికి మాత్రమే పనిచేస్తాడు. ఒక మంత్రిగా కానీ ఎమ్మెల్యే కానీ పనికిరాలని చెప్పేసి ఇప్పటికే 2 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పంపించేశారు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి అక్రమంగా సంపాదించిన డబ్బుని విచ్చలవిడిగా వెదజల్లి ఈ నియోజకవర్గంలో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పుకుంటూ నేనేదో చేస్తానని చెప్పేసి అనేకమైన మాయమాటలు చెప్పి ఈ ప్రజలను నమ్మించి 2019 ఎలక్షన్లో గెలవడం జరిగింది. వచ్చిన తర్వాత ఎస్సీలకి మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము, ఎస్సీలకంటూ ప్రత్యేకంగా ఒక్క పథకాన్నైనా కొనసాగించారా? ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గత కొన్నేళ్లుగా 27 పథకాలు ఎస్సీలకు అందుకుంటే ఈరోజు ఒక్కటి కూడా ఎస్సీలకు అందకపోవడం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ సప్లై నిధుల్ని పూర్తిగా దారి మళ్లించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 70 సంవత్సరాల్లో ఎప్పుడూ జరిగినంత ఇదిగా ఈ రాష్ట్రంలో ఎస్సీల మీద అత్యాచారాలు, మానభంగాలు, అట్రాసిటీలు జరిగాయి. వాటికి సమాధానం లేదు. ఎస్సీలు కానీ దళితులకు కానీ ఆయన చేసింది ఏమీ లేదు. కాబట్టి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి, జోగి రమేష్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఉంది. అది గమనించి మా టీం కూడా సమతా సేన టీము ప్రతి మండలం తిరుగుతుంది. ప్రతి వ్యక్తికి కూడా ఎస్సీలకు జరిగిన అన్యాయాల గురించి, ఈ వ్యక్తులు చేసిన అక్రమాల గురించి ప్రజలకు వివరిస్తాము. రాబోయే కాలంలో జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఎలక్షన్లో, అది కేవలం జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు గారికో, లేదంటే జగన్మోహన్ రెడ్డికో, పవన్ కళ్యాణ్ గారికో, జగన్మోహన్ రెడ్డికో, షర్మిలాకో, లేదా జగన్మోహన్ రెడ్డికి, మోడీకో జరుగుతున్న యుద్ధం కాదు. ఇది భారత రాజ్యాంగానికి, భారత రాజ్యాంగ హక్కులకు, ఎస్సీల పథకాలకు, ఎస్సీల నిధులకు, ఎస్సీల ఆత్మగౌరవానికి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్న యుద్ధము. కాబట్టి చైతన్యవంతమైన ఉద్యమ పోరాట స్ఫూర్తి కలిగిన దళితులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి, ఆయన ఎమ్మెల్యే అభ్యర్థులకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. జై భీమ్, జై సమతా.